రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ ని సంప్రదించండి 6281747728. ఏం పేరు మీ పేరు? కల్వల శంకర్ సార్. ఎవరు మీది? చిన్న కల్వల పెద్ద బొంకూరు శివారులో పెద్దపల్లి మండలంలో నాకు భూమి ఉన్నది సార్. కారపాకల సంపతి, ఏర్కొండ రమేష్ దొంగ రిజిస్ట్రేషన్ చేసి రికార్డు మార్చుకొని నా పోయిన డిసెంబర్ నుంచే పోలీస్ స్టేషన్ పోయినా, రెవెన్యూ ఆఫీసు పోయినా, కలెక్టరేట్ పోయినా ఎవరు నాకు న్యాయం చేకూరుస్తలేరు అని, నేను కొత్త గవర్నమెంట్ వచ్చిందని రేవంత్ రెడ్డి సార్ నాకు సహాయం చేస్తాడని నేను వచ్చాను సార్. మీకు న్యాయం జరగకపోతే పరిస్థితి ఏంటి? న్యాయం జరగకపోతే ఇక విశ్వాస తీర్మానమే ఒకటి, ఒక సూసైడ్ చేసుకుంటే ఇక అంతే చేసుకుంటారు. మరి ఇంకేం చేయాలి? భూమి పోయినాక ఏమో అడక తిని బతకాలా సార్? నా భూమి పోయినాక నేనేం చేసుకొని బతకాలి? నేను అడక తిను. నాకు 2 ఆడపిల్లలు, నా బిడ్డ కిడ్నీ పేషెంటు, నా చిన్న బిడ్డ పెళ్ళికున్నది, 26 సంవత్సరాలు ఉన్నది నా బిడ్డ. పెళ్లి చేసుకుందామంటే రూపాయి లేదు నా దగ్గర. బిచ్చం ఎత్తుకునే కాలంలో సుతా నా భూమిని విడిచిపెడతలేడు వాడు. కారపాకల సంపతి, ఏర్కొండ రమేష్. అంటే మీకు పట్టాలు లేవా మీకు? మరి నేను కబ్జాకున్నా సార్, కబ్జాలో ఉన్నా. అంటే ఇది గవర్నమెంట్ భూముల్లో ఉన్నావు? గవర్నమెంట్ కాదు, పద్మశాలి నుంచే కొనుగోలు చేసిన ఒక తెనుగోడు దొంగ విరసత్తు చేసి రికార్డు మార్చి వేముల మల్లేశం పేరు మార్చిండు. వేముల మల్లేశం అనేది నా పట్టాదారి. ఆయన రికార్డు 2001, 2002 నుంచే రికార్డు చేంజ్ చేసి దొంగ రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. పోలీసులు మీకు కంప్లైంట్ ఇచ్చారు? పోలీసు వాళ్ళు ఎవరు పట్టించుకుంటలేరు సార్. పెద్దపల్లి పోలీస్ స్టేషన్ చుట్టూరా జల్లడ బట్టి గాలి ఇచ్చినా వాడిని ఏం చర్య తీసుకుంటలేరు. మరి మీ లోకల్ ఎమ్మెల్యే కలవకపోయారా? ఆయన కూడా కాంగ్రెస్ అంట కదా. ఏం చెయ్యలేదు, పోలేదు. అంటే ఎమ్మెల్యే కూడా అమ్ముడు పోయారంటున్నారు మీరు చెప్పేది? అమ్ముడు పోయినా పోకున్నా నాకు కాంగ్రెస్ గవర్నమెంట్కు నేను కష్టపడి ఓటేసి కండ వేసుకొని రేవంత్ రెడ్డి సార్ దగ్గరికి వచ్చినా నాకు న్యాయం చేయకూడదు సార్. మాదిగోని దళిత కులానికి చెందినోని. మేము ముగ్గురం అదే, ముగ్గురు దళితులే. ముగ్గురం దళితులే. మాదిగోళ్ళ భూమి వానికి చెందుద్దట. అంటే పెద్ద కులస్తుల భూములు అయితే కబ్జా పెట్టలేదు. కబ్జా మాదిగోని భూములే ఎదుర్కొంటాడు వాడు. మేము అడక తినటోళ్ళము. మా అడక తినటోనికి ఇంకా మాకన్నా చిందోడు ఉంటాడు, డక్కలోడు ఉంటాడు. వాడు అంతకన్నా దినాలు తక్కువడు, కులం తక్కువడు, మమ్మల్ని అడక తింటాడు. మొత్తం మీరే? మేమే. మా ల్యాండ్ పోయిందని మేమే బాధపడుతున్నాం. ధరణి వచ్చినాక రికార్డు మొత్తం చేంజ్ చేసి మొత్తం దొంగ విరాస ద్వారా చేసి పోలీసులు ఏం చేస్తారు, కలెక్టర్లు ఏం చేస్తారు, బీఆర్ఎస్ లీడర్స్ అందరు కలిసి చేసిర్రు. నేను ఒక కిడ్నీ పేషెంట్ను, ₹1 కూడా ట్రీట్మెంట్ దొరకనిత్తలేరు. మా చెల్లెకి పెళ్ళికి ఉన్నది, మా చెల్లెకి కూడా రూపాయి దొరకనిత్తలేరు. కనీసం తినడానికి తిండి లేకున్నా కానీ. నా బిడ్డ కిడ్నీ పేషెంట్, నిమ్స్లో ఒక 5 సంవత్సరాలు తిరిగి నా బిడ్డ కొద్దిగా రూపాయి లేదు. నా బిడ్డ కిడ్నీ మారవాలి. అసొంటి పుణ్యం చేస్తాడు కారపాకల సంపతి వాడు. రమేష్ ఇద్దరు కలిసి ఎన్ని కోట్ల రూపాయలు కబ్జా పెట్టుంటారు? లక్షల రూపాయలు నగదు. 40 లక్షలు. 40 లక్షల వాల్యుయేషన్. వాళ్ళది వేరే సార్, వేరు సర్వే నంబర్ వేరు ఉన్నాయా సార్? అట్లా. ఇంకొకటి 3 గుంటలు చిన్న కలలు ఉన్నా గానీ మా తాతయ్యది వీరసత్తు కూడా కానిస్తలేడు. దాన్ని సెట్టింగ్ కూడా చేసి దౌర్జన్యంగా పెట్టించిండు. అది విరాసత్తు కూడా కానియకుండా చేసాడు మాకు. మా నాన్నకి తండ్రి భూమి ఒక కొడుకు కూడా చెందుతలేదు. దాన్ని కూడా ధరణిలో చేంజ్ చేసి పెట్టిర్రు. అది రికార్డ్ మార్చి ధరణిలో ఇప్పుడు మాకు మా తాత ద్వారా మా నాన్నకు పాస్బుక్ రావాలని కోరుకుంటాను. కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి సార్ అన్న న్యాయం చేయాలి ప్లీజ్. నేను పేషెంట్ 5 years నుంచి తిరుగుతూనే ఉన్నా. నాకు 2 years నుంచి 15 లక్షలు దాకా వచ్చినాయి నా బిడ్డ కోసం. కిడ్నీ పేషెంట్ నా బిడ్డ. కారపాకల సంపతి, ఏర్కొండ రమేష్ నా భూమి కాజేసి రమ్మంటే అమ్మనందుకు భూమి కబ్జా చేసుకున్నాడు. దొంగ కబ్జా సారు
నేను రేవంత్ సార్ను కోరుకుంటున్నాను, మాకు న్యాయం చేయాలి. నాకు 2 బిడ్డలు, కొడుకులు లేరు. ఒకవేళ మీకు ఇక్కడ న్యాయం జరగకపోతే ఏం చేస్తారు? న్యాయం జరగకపోతే చచ్చిపోతాం. ఇంకేమున్నది? మాకేమున్నది? ఇక మాకేం లేదు. ఇక అదే ఒక్కటే ఉన్నది, ఇంకేం లేదు. తిందామంటే తిండికి కూడా లేదు, కడదామంటే బట్ట కూడా లేదు సారు. నిజంగా మీరు నమ్మితే నమ్ముండి, లేకుండా లేదు. ఇది ఒకటేనా భూమి? ఇంకేం భూమి లేవు? ఎక్కడ లేదు, అదే భూమి ఉన్నది. ఎందుకమ్మా అంత అంత బాధపడుతుంది? అసలుకి మీరు గవర్నమెంట్ ఎందుకు న్యాయం చేయలేకపోతుంది మీలాంటి వాళ్ళకి? కొద్ది రోజులు అయినా, ఇప్పుడు 2 ఏళ్ళు అవుతారు కాబట్టి నేను న్యాయం జరిగింది మీకు? నా బిడ్డ ఒక పేషెంట్ జీవితంలో ఉంచుకొని ఇంకా పేషెంట్ అని చూడలేక కూడా నా భూమి కబ్జా చేసుకొని అమ్మిస్తానని పైసలు ఇస్తానని నన్ను మోసం చేసి 2 ఏళ్ళు అయినా దింపుతాడు. పోలీసు వాళ్ళు ఏం చేస్తారు, కౌన్సిలర్ ఏం చేస్తాడు, ఎమ్మెల్యే సభ ఏం చేస్తాడు, ఎవ్వరు ఏం చేస్తారని బెదిరిస్తాడు. నా భూమిలకు తాటారు రానిచ్చలేదు. ఊళ్ళో పొన్నయి, పల్లెలో పొన్నయి దున్నుదామంటే ఎవ్వరు కూడా రానిచ్చలేదు. టీఆర్ఎస్ ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు అప్పుడున్న సర్పంచ్ ఇప్పుడు మిమ్మల్ని దౌర్జన్యం చేస్తున్నారు. గోస ఉచ్చుకుంటాడు. మాకనమ్మా మీకు ఖచ్చితంగా న్యాయం జరిగింది. రేవంత్ రెడ్డి ఆఫీస్ ముంగట ఇక్కడనే చచ్చిపోతాం మేము భూమిగా. ఏంటమ్మా? నా బిడ్డ కాకితని ఆపరేషన్ చేయించుదామంటే 1 రూపాయి లేదు. మేము ఎట్లా బతుకుతారు? చెప్పండమ్మా. మాకు ప్రాణ భయం ఉన్నది. ఎవరితో ప్రాణ భయం? మాకు కొంతమంది సర్పంచ్ ఇంట్లో పెద్ద మనుషులు లేగేస్తాడు. చాలా ప్రాణ భయం ఉన్నది సారు. వాంచను ఊళ్ళో వాళ్ళు కలిసిన ఇక వాళ్ళ పేరే, వీళ్ళ బాధ్యతే. రమేష్ పేరట పెద్ద సర్పంచ్ అయినా మాకేదైనా కూడా వాళ్ళది జిమ్మదారు. కొంతమంది పెద్ద మనుషులు ఉన్నారు. పేర్లు చెప్పండి. ఇక మాకు వస్తలే అట్లా అపోజిట్ కూడా వస్తారు సార్. వాళ్ళు ఎక్కడికైనా అబద్ధపు సాక్ష్యాలు చెప్పడానికి వచ్చుడు, వత్తాసు పట్టడు, అబద్ధాలు చేసి వాడు దొంగ సాక్ష్యాలు చెప్పచ్చుడు. వాళ్ళది భూమి కాదని చెప్పచ్చుడు, మా కాదని చెప్పుడు. మేము కొనుక్కున్నాం కలిసి, అది కొన్న భూమి, ఆల్చుకున్న భూమి కాదు సార్. 50 సంవత్సరాల కింద కొన్నాడు, గంప గుత్తకు కొన్నాడు. దొంగ పట్టాలు చేసుకొని ఒక ఊరు మా మీద ఎగబెట్టుడు. ఇంట్లో పక్కల వాళ్ళను, ఇంటి పక్క వాళ్ళను, ఇంటి వెనుకోళ్ళను అందరినీ మా మీదకి ఎగేసుడు. మీ కులస్తులను అందరినీ? మా కులస్తులు ఎవరు సర్పంచ్ ఏర్కొండ రమేష్ ఎగేసుడు. ఏదైనా ఏర్కొండ రమేష్ జిమ్మదారి. మాకు ఏం జరిగినా అయినదే. కొంతమంది పెద్ద మనుషులు వాళ్ళు వీళ్ళు కలిసి నా భూమికి కాజేసారు. ఇప్పుడు ఎందుకు చంపేపిస్తారని అంటున్నారు మీరు? నాకు పానభయం ఉన్నది. వాళ్ళు చేయబట్టి నాకు పానభయం ఉన్నది. ఏదైనా రమేష్ జిమ్మదారే. పెద్ద బంకూర అరపాకల సంపత్తి మాకు ఏ జిమ్మదారు అయినా ఏర్కొండ రమేష్ది. చాలా పానభయం ఉన్నది మా తల్లి నలుగురికి. రేవంత్ సార్ను మేము వేడుకుంటున్నాం. ఇక్కడనే మందు తాగి చచ్చిపోతాం. మేము ఇంటికి కూడా పోము. ఈ దొంగ సాక్ష్యాలతోని, ఈ లంగ సాక్ష్యాలతో నేను భరించలేను. 2 ఏళ్ళు ఆయే దొంగ సాక్ష్యాలు వచ్చి చెప్పుడు, ఎక్కడ కౌన్సిలర్ కాడ వచ్చి చెప్పుడు, ఎక్కడ పడితే అక్కడనే వచ్చి చెప్పుడు. ఒక్క కేసు కానిచ్చు లేదు. నాకు తిందామంటే తిండి లేదు, కడదామంటే బట్ట లేదు. నాకు కొడుకులు లేరు. నాకు కొడుకులు ఉండేది ఉంటే వాడిని జీరపోదురా. నాకు గవర్నమెంట్ను వేడుకుంటా అన్న 10,000 పద్ధతితో రేవంత్ సార్ మాకు న్యాయం చేస్తాడో, మాకు మన్నే పెడతాడో. నేను ఇక్కడనే చచ్చిపోతాను. మా తల్లి నలుగురం చచ్చిపోతాం అంతే. నా కేసులు కావాలని ఏం లేదు. నా భూములు మా భూమి మాకు అప్ప చెప్పాలి. బాగా భయం ఉన్నది. ఇక నాకు ఏది జరిగినా రమేష్ జిమ్మదారే, కారపాకల సంపద జిమ్మదారే. ఇక వీళ్ళిద్దరు ఇక ఎవ్వరు వాళ్ళు అనుకున్నా కానీ వాళ్ళ పేరే రాసి నేను పానం పెడతా. అది మాత్రం ఖాయం. సో చూసాం కదా, కొత్తపల్లికి సంబంధించిన రైతులైతే వచ్చారు. కొత్తపల్లికి సంబంధించిన రైతులైతే వచ్చారు ఇక్కడికి. వీళ్ళకి ఆ రమేష్ అనే అతను, ఏరుకొండ రమేష్ అనే ఇంకొక సంపద అనే అతను 2-3 కోట్లకు సంబంధించిన భూములు అయితే కబ్జా పెట్టారంట.
ఒక్కొక్కరికి వచ్చేసరికి 40-50 లక్షలు ఆ భూములు అయితే కబ్జా పెట్టారంట. వాళ్ళు పొలం అమ్మట్లేదని ఆయన కావాలని కుట్రపూరితంగా కబ్జా అయితే పెట్టారంట. వాళ్ళ కూతురికి కిడ్నీ ఆపరేషన్ చేయడానికి కూడా డబ్బులు లేవంట. ఒక 2 సంవత్సరాలు అయితే నిమ్స్లో ఆపరేషన్ చేయించారంట. అయినా సరే ఆమెకి ఇంకా కిడ్నీ ఆపరేషన్ ఇంకా చేయలేదంట. ఈ పొలం అమ్ముకొని కిడ్నీ ఆపరేషన్ చేద్దాం అనుకున్నారంట. బట్ రమేష్ సంపత్ అనే అతను భూములు అయితే కబ్జా పెట్టారు. ఖచ్చితంగా వీళ్ళకి న్యాయం జరగాలని కోరుకుంటూ